హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. సగరం నార్మల్గా వేసుకుంటే జారిపోతుంది, డాన్స్ వేసినా ఊడిపోతుంటుంది. నార్మల్గా ఉన్నా సరే ఎక్కడ ఊడిపోద్దు అన్న టెన్షన్ ఉంటుంది. అలాంటి ఏం టెన్షన్ లేకుండా ఊడిపోకుండా సగరం జడకి ఎలా ఫిక్స్ చేసి వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షార్ట్ హెయిర్ ఉండి లాంగ్ హెయిర్ కావాలి అని చెప్పేసి సగరం వేసుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంటుంది. జుట్టునైతే 2 భాగాలుగా తీసుకొని ముందు ఉన్న జుట్టునైతే పైకి అనుకొని ప్లెక్కరెట్టుకుని లాక్ చేసుకోవాలి. వెనక సైడ్ మిడిల్లో అయితే ఈ సగరం యాడ్ చేసుకోవాలి. మిడిల్లో ఒక చిన్న పాయ తీసుకొని దాన్ని అయితే 2 భాగాలుగా విడదీయాలి. మనం ఇప్పుడు పెట్టుకోవాలనుకున్న సగరం తీసుకొని ఆ సగరానికి 3 పాయలు ఉంటాయి కదా, ఆ 3 పాయల మధ్యలో ఒరిజినల్ జుట్టు 2 భాగాలుగా విడదీసినాం కదా, ఒక పాయ తీసి ఆ 2 పాయలను అయితే సగరం మధ్యలో నుంచి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఒరిజినల్ జుట్టు 2 పాయలను అయితే ఒక్కటిగా చేసి 3 భాగాలుగా విడదీసి మామూలుగా జడ అల్లుతాం కదా, 3 పాయలు తీసిన జడ, ఆ జడ లాగానే అల్లేసుకోవాలి. ఇలా ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ అల్లుకొని తర్వాత బ్లాక్ కలర్ సన్న రబ్బర్ బ్యాండ్, డిస్కో రబ్బర్ బ్యాండ్ అంటారు కదా మనం, ఆ రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. అదే పెట్టుకోవాలి, అదైతేనే సన్నగా ఉంటుంది కాబట్టి కనిపించదు. లడ్డు అయితే జడ అల్లినప్పుడు కనిపిస్తుంటుంది, గలీజ్ ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే ఇంకా అలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ జుట్టు మొత్తాన్ని అయితే కిందికి వేసుకొని మొత్తం నీట్గా దుమ్ముకోవాలి, చిక్కులు లేకుండా. ఇప్పుడైతే నేను వాలు జడ హెయిర్ స్టైల్ ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా వేస్తే మాత్రం జడ అయితే అస్సలు ఊడదు. ఇంకా ఎంత లూజు వాలు జడ కావాలి అంటే అంత అయితే వేసుకోవచ్చు. మిడిల్ క్రాఫ్ తీసుకొని సైడ్ ఫ్రెంచ్ అయితే వేసుకున్నాను. సైడ్ వెళ్ళిన పాయలను అయితే మంచిగా మధ్యలో మిడిల్లో అయితే సగరానికి కొంచెం పైన అయితే పిన్నులు పెట్టుకొని లాక్ చేసుకున్నా. చూసారు కదా, సగరం అయితే అస్సలు కనిపించట్లేదు. నేను చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉందో, అసలు కనిపించకుండా చిక్కు లేకుండా మొత్తం జుట్టునైతే నీట్గా దుంకొని మనకు ఎంత లూజ్ అయితే కావాలి అనుకుంటామో అంత లూజు దగ్గర అయితే అల్లుకోవడం స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ అల్లేటప్పుడు మాత్రం కొంచెం ఒక 2 పాయలు అల్లేటప్పుడు కొద్దిగా లూజ్గా అల్లుకొని తర్వాత మాత్రం టైట్గా అల్లుకుంటూ రావాలి. ఖచ్చితంగా 2 పాయలు లూజ్ అల్లి మిగిలిన హెయిర్ మొత్తం ఖచ్చితంగా టైటే అల్లుకోవాలి. అప్పుడే ఈ హెయిర్ స్టైల్ లుకింగ్ చాలా బాగుంటుంది. ప్రతి పాయ అల్లేటప్పుడు మాత్రం నీట్గా కోమ్ చేసుకుంటూ అల్లాలి. మనం వాలు జడ కదా వేసేది, ఒకవైపు బంసీగా ఉంటుంది, ఒకవైపు మాత్రం కొంచెం అనిగినట్లు ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే అల్లేటప్పుడు కొంచెం సైడ్కి లాక్కొని జడ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. అంతే సింపుల్. ఇంకా లాస్ట్ వరకు టైట్గా అల్లుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ హెయిర్ స్టైల్ అయితే సగరం ముడిద్దన్న టెన్షన్ అయితే అస్సలు ఉండదు ఇలా వేసుకుంటే. ఇంకా లాస్ట్కి రబ్బర్ పెట్టుకున్న తర్వాత మీకు కావాలి అంటే పూలు పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్ తీసుకోవచ్చు. దీనికి పూలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సగరం అయితే అస్సలు కనిపించదు. హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఇంకా ఈమెకి వేసిన సగరం ఒరిజినల్ సగరం అయ్యేసరికి ఈమె జుట్టులోనే కలిసిపోయి చూడడానికి అయితే నిజంగా జుట్టులానే అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండి, మరి బాయ్. ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. నెక్స్ట్ హెయిర్ స్టైల్తో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి.